ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన బొర్రా గోపిమూర్తి దాదాపు 9,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం గోపిమూర్తి గారు ఉన్నారు. సార్ దాదాపు మీకు ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇప్పుడు చాలా నెరవేర్చిన అవకాశం కూడా ఉంది. మీ తక్షణ కర్తవ్యం ఏంటి? ఎటువంటి విషయాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు? ఏదైతే ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఉన్నత పాఠశాలల పై స్థాయి అంటే కాలేజీలు వాటికి సంబంధించి ప్రచారం చేసే సందర్భంలో అనేక మేనేజ్మెంట్ల వారి అనేక సమస్యలు ఈరోజు నా దృష్టికి రావటం జరిగింది. గతంలోనే నా దృష్టిలో ఉన్నాయి, మరికొన్ని సమస్యలు నా దృష్టికి రావటం జరిగింది. ఆ మేనేజ్మెంట్ల వారి సమస్యలు ఉదాహరణకి జిల్లా పరిషత్ టీచర్ సమస్యలు కావచ్చు, మున్సిపల్ టీచర్ సమస్యలు కావచ్చు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ సమస్యలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ టీచర్ సమస్యలు కావచ్చు, బీసీ వెల్ఫేర్ టీచర్ సమస్యలు కావచ్చు. ఇవి మేనేజ్మెంట్కి వేరు సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యల్ని నేను శాసనమండలిలో ప్రస్తావన చేయటమే కాకుండా ప్రభుత్వానికి అదేవిధంగా సంబంధిత మంత్రులకి సంబంధిత అధికారులకి ప్రాతినిధ్యాలు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాలేజీలకి సంబంధించి ఈ రోజున గవర్నమెంట్ ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ఈ రోజున గవర్నమెంట్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్గా పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్కి ఈ రోజున క్రమబద్ధీకరణ చేస్తానని చెప్పి గత ప్రభుత్వం జీవో నెంబరు 114 తీసుకొచ్చింది. కానీ క్రమబద్ధీకరణ చేయకుండానే ప్రభుత్వం దిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి అదే ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం మినిమం టైమ్స్కి వెళ్ళాక అతి తక్కువ జీతాలతో పనిచేస్తూ వెట్టి చాకరికి గురవుతూ ఉన్నారో వారికి కనీసంగా ఒక మినిమం టైమ్స్కి వెళ్ళి ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం వైపు ఆ సమస్యని తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది కూడా అరకొర జీతాలు తీసుకుంటూ ఈ రోజున ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సమస్య ప్రభుత్వం కొంత బడ్జెట్ని విడుదల చేసి వారికి కనీసంగా మినిమం జీతం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం వైపు తీసుకెళ్తాను. అదేవిధంగా ఈ రోజున ప్రైవేటు స్కూల్స్లోను ప్రైవేటు కళాశాలలోను ఈ రోజున ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి వారికి ఇటు మేనేజ్మెంట్లు ఇచ్చినటువంటి జీతం సరిపోక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున పరిపాలించే ప్రభుత్వాలు అనేక వర్గాలకి ఏదో పేరు చెప్పి కొంత బడ్జెట్ని విడుదల చేసి ఏదో విధమైనటువంటి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తే ఉపాధ్యాయ అధ్యాపకులు కూడా ప్రభుత్వం ఎంతో కొంత బడ్జెట్ విడుదల చేయాలని చెప్పి ఆ విడుదల సందర్భంలోనే ఒక అవసరమైతే ఒక ఇన్సూరెన్స్ పథకాన్నో లేకపోతే ఒక హెల్త్ కార్డునో ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాలని చెప్పి ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డుని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లోనూ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకు ఉన్నటువంటి సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ సెలవులు వర్తింప చేసే విధంగా ప్రైవేట్ కళాశాలల్లోనూ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ అధ్యాపకులకు కూడా సెలవులు పెట్టుకునే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం వైపు ఈ సమస్యల్ని నేను తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిపిఎస్పై ఎటువంటి ఫోకస్ పెట్టబోతుంది? సిపిఎస్ కొరకు అటు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంఘంగా కానీ లేదా ఐక్య ఉద్యమాల ద్వారా కానీ ఇప్పటికే నా 26 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో దాదాపు 2004 నుంచి అనేక ఉద్యమాలు నిర్వహించాను. అది మోటార్ సైకిల్ ర్యాలీ కావచ్చు, పాదయాత్ర కావచ్చు, కలెక్టరేట్ల ముట్టడి కావచ్చు, లేదా చలో అసెంబ్లీ కావచ్చు, ఇలాగ అనేక కార్యక్రమాలు ఇప్పటికే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయమని చెప్పి ఇటు సంఘాలుగా పోరాటాలు చేశాం. కానీ ప్రభుత్వం ఈ రోజున అది ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఆ సమస్య పరిష్కారం చేయడానికి చొరవ చూపట్లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజున ఈ పాలకులు కార్పొరేట్ సంస్థలకే అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు తప్ప వర్కింగ్ క్లాసెస్కి కావాల్సినటువంటి ఈ పెన్షన్ ఇవ్వటానికి వారికి చేతులు రావట్లేనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఏదైతే ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని చెప్పి మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఇటు గత ప్రభుత్వం జీపీఎస్ పేరు చెప్పి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒకదాన్ని తీసుకొచ్చింది. అది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కాదు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రోజున ఓపీఎస్ను అమలు చేయకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అది జీపీఎస్ అయినా యూపీఎస్ అయినా అది షేర్ మార్కెట్లకి మరింత లాభం చేకూర్చే విధంగా ఉంది తప్ప ఏదైతే ఉద్యోగోపాధ్యాయులకి లాభం చేకూర్చే విధంగా లేదు. సో ఖచ్చితంగా అది సిపిఎస్కి ప్రత్యామ్నాయం ఓపీఎస్ తప్పగా మరొకటి కాదని చెప్పి మేము ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలకి వెళ్తాం. రేపే సిపిఎస్ సంఘం రేపు విజయవాడలో సిపిఎస్ రద్దు కోసం ఓపీఎస్ అమలు కోసం పోరాటం చేస్తూ ఉంది. రేపు విజయవాడ ఆ పోరాటాన్ని కూడా పాల్గొంటాను. నేను ఆ పోరాటాల్లో పాల్గొంటమే కదా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు చేసే పోరాటాలతో పాల్గొంటూ శాసనమండలిలో ప్రభుత్వాన్ని ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాఠశాలల పనివేళల్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. గతంలో కూడా మీరు మాట్లాడారు. దీనిపై మీరేమంటారు?
పాఠశాల పనివేళలకి సంబంధించి గత మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పిల్లగాడు ఎంత టైం పీరియడ్ ఉండాలా, స్కూల్ టైం ఎంత ఉండాలనేది గతంలో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి టైము. ఆ టైంకి భిన్నంగా ఈ రోజున ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అమలు చేస్తున్న టైంని ఇక్కడ అమలు చేయాలని చెప్పి ఈ రోజున జియోని తీసుకురావడం అనేది అదే పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాని మీద ఆందోళన చేస్తే ఇప్పటికే విద్యాశాఖ మంత్రి దాన్ని విరమించుకున్నట్టు కూడా ప్రకటన చేశారు. అది శాస్త్రీయమైనది కాదు. పిల్లగాడు చదువుకునే టైం పీరియడ్ ఎంత టైం ఉండాలా, క్లాసులో స్కూల్లో ఎంత టైం ఉండాలా, వాడు ఆడుకోవడానికి ఎంత టైం ఉండాలనేది గత మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇచ్చిన టైం ఏదైతే ఉందో దాన్ని ఉండాలి తప్ప ఈ టైంని మార్చి ఎక్కువ టైము పాఠశాలలో ఉంటే ఎక్కువ చదువు వస్తుంది అనేది కరెక్ట్ కాదనేది కూడా అది అశాస్త్రీయమైన కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటు మరికొందరు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేశారు, మీరు భారీ మెజార్టీతో గెలుపొందారు అంటే ఎలా చెప్తారు సార్? కాన్స్టిట్యున్సీ పేరు టీచర్ కాన్స్టిట్యున్సీ. ఈ టీచర్ కాన్స్టిట్యున్సీకి టీచర్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు వాస్తవానికి ఇది రాజ్యాంగంలో టీచర్కి భారతదేశంలో అనేక వృత్తులు ఉండగా టీచర్స్కి మాత్రమే ఈ యొక్క కాన్స్టిట్యున్సీని కేటాయించారు. ఎందుకు కేటాయించాడంటే శాసనసభలో ఏదైతే పాలకులు ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయకుండా పక్కదారి పడుతున్నటువంటి సందర్భంలో వారిని సరైనటువంటి మార్గంలో చూపించడం కోసం ఈ శాసన మండలి అని ఇవ్వడం అనేది జరిగింది. అటువంటి శాసన మండలికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు కొన్ని స్థానాలు, గ్రాడ్యుయేట్కి ఒక 5 స్థానాలు కేటాయించడం జరిగింది. ఈ స్థానాలను కూడా ఈ రోజున కలుషితం చేసి ప్రలోభాలు పెట్టి ఈ రోజున దీన్ని కైవసం చేసుకుంటానికి గతంలో ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పోటీ చేసినటువంటి 5గురిలో నేను ఉపాధ్యాయుడిగా పనిచేయటమే కాకుండా 26 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ ఉద్యమంలో ఉపాధ్యాయుల హక్కుల కోసం, విద్యారంగ పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా నన్ను ఆదరించారు. కానీ మిగిలినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఈ ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కే విధంగా ఓటర్స్ని పెట్టడానికి, తాయిలాలు ఇవ్వడానికి, ప్రజాస్వామ్య విలువలను దిగదార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నీతికి నిజాయితీకి ఉద్యమ అభ్యర్థికి పట్టం కట్టారు. టీచర్ కాన్స్టిట్యున్సీ యొక్క ఏదైతే ఆ పేరుందో ఆ పేరుని నిలబెట్టుతూ ఇప్పటికే 2 సార్లు నెగ్గాం. ఇది 3వసారి. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు ఒక హ్యాట్రిక్ విజయమే కాకుండా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఒక రికార్డు స్థాయిలో మొదటి రౌండ్లోనే దాదాపు 65% ఓట్లతో గెలిచి 4000 పైచీలకు మెజారిటీ సాధించడం అనేది ఒక రికార్డు మెజారిటీ ఇది. అటువంటి విజయాన్ని ఈ రోజున ఉపాధ్యాయ అధ్యాపకులు ఉద్యమ అభ్యర్థికి, ఉపాధ్యాయుడికి, వాళ్ళ అవసరాలకి కోసం నిలబడే అభ్యర్థికి పట్టం కట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కే వాళ్ళని తిరస్కరించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.